క్రీస్తు సంఘములన్నయు మీకు వందనములు చెప్పుచున్నవి. చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ సెల్యూట్ యూ. దేవుడు సురక్షితంగా ఇజ్జినలగూడ గ్రామానికి మమ్మల్ని నడిపించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎంతో ఆశగా ఆసక్తిగా కూడి వచ్చిన దైవ సేవకులకును, స్థానిక సంఘ సేవకులకును, అలాగనే సంఘ విశ్వాసులందరికీ కూడా, సంఘ బిడ్డలందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమును బట్టి మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. దేవుడు ఒక పంట గురించి మనకు చెబుతున్నాడు. ఈరోజు కూడా ఈ గృహంలో ఈ కూడిక ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, పంట కాలం వచ్చింది, దాని కోతకాలం వచ్చింది, అది కొయ్యటానికి మేము సిద్ధంగా ఉన్నాం. కనుక దేవుడు మాకు ఇచ్చిన ఆ ఫలాన్ని, భూఫలాన్ని మేము పొందుకోవటం కొరకు దేవునికి మొదటిగా కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేసుకోవాలని వారు ఆశ కలిగి ఈ కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. సరే, దేవుడు ఆశీర్వదించి ఆ పంటను వారి కుటుంబానికి లేదా వారు ఆహారముగా భుజించటానికి దేవుడు కృప చూపించినందుకు ముందుగా దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనకు కావలసిన ఒక పంట ఉంది, ఆ పంట ఎలా ఉంటుందో, ఎలా పండుతుందో, దాని పరిస్థితి ఏంటో యేసు ప్రభు మనకు చెబుతున్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఇప్పుడు చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి? ఓకే, రైట్. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి చదువుదాము. యోహాను సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి. అమ్మా, ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే, దైవ సేవకులు ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే. ఇంకా 4 నెలలైన తర్వాత కోతకాలం వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఒక్క నిమిషం ఆగండి, మనం విభజించుకుంటూ పోదాం వాక్యాన్ని. ఒక పంట పండాలంటే 4 నెలల టైం పట్టుద్దట. నిజమేనా కాదా? అమ్మా, ఎవరు చెప్పిన మాట? దేవుడు చెబుతున్న మాట. పంట కాలము అది పండేసరికి, కోతకు వచ్చేసరికట ఖచ్చితంగా ఎంతకాలం? 4 నెలలు పట్టుద్దని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలములను చూడుడి, అది ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఇదిగో మీరు కనులెత్తి చూడండి, అది ఎలా ఉందో తెలుసా? పంట పూర్తిగా పండిన తర్వాత ఎలా కనపడుతుంది? తెల్లగా కనపడుతుంది, తెల్లబారినట్టు కనపడుతూ ఉంటుంది. అదే ఏమంటున్నాడు? చక్క చదవండి అన్నమాట. కనులెత్తి చూడండి, పొలం చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. విత్తువాడును కోయువాడును కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడును మాట ఈ విషయంలో సత్యమే. మీకు కొంచెం అర్థం కావాలి. ఇక పంట 4 నెలలకు వస్తుంది. మీరేసే పంట ఎప్పుడు వస్తుంది? 4 నెలలకు వస్తుంది. నేను చెప్పే పంట ఎలా ఉందో తెలుసా? యేసుప్రభు చెప్తున్నాడు, నేను చెప్పిన పంట ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి కనులెత్తి చూడండి, లోకం వైపు చూడండి, మీ పంట వైపు చూడమని అంటలే. ఈయన పంట ఒకటి ఉందంట, యేసుప్రభు పండించే పంట ఒకటి ఉందంట,
ఆ పంట వైపు మీరేం చేయాలట? కనులెత్తి చూడాలి. అది ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడే చూడండి 35వ వచనంలో లాస్ట్ మాట, కనులెత్తి పొలమును చూడండి, ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చిందని మీతో చెప్పుచున్నాను. అది పంట పండి కోతకు వచ్చిందంట. మీకు అర్థమైందా? మీ పంట కోయటానికి కృతజ్ఞత కూడికి ఏర్పాటు చేశారు. మరి యేసు ప్రభు పంట ఒకటి ఉంది. మరి ఇక్కడ ఎవరి పంట ఉంది? ఇప్పుడు మీ పంట రేపు కోస్తారు. ఇలా ప్రార్థన అయిపోతే రేపు కోసేస్తారు. మరి యేసు ప్రభు పంట కోసేది ఎవరు? అసలు అది ఎలా ఉందో తెలుసా? తెల్లబారిందంట, కోతకొచ్చిందంట, రెడీగా ఉందంట. అండ్ ఇర్మియా గారు అర్థమైందండి? రెడీగా ఉంది, తెల్లబారిపోయింది, పంట కోతకొచ్చింది. ఒకసారి నా పంట వైపు చూడండి. మీ పంట అయితే 4 నెలలకు వస్తుంది, నా పంట ఇప్పుడే వచ్చేసింది. మీ పంట 4 నెలలకు వస్తుంది, నా పంట ఇప్పుడే వచ్చింది. మీ పంట కొయ్యాలా ముందు నా పంట కొయ్యాలి? ఇప్పుడు చెప్పండి. 4 నెలలు వచ్చే పంట కోస్తారా, లేకపోతే ఇప్పుడే రెడీగా ఉన్న పంట కొయ్యాలా? ఏమంటండి? ఇంకా చదవదా? చదవండి. 36వ వచనం, విత్తువాడు కోయివాడును కూడా సంతోషించున్నట్లు కోయివాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయివాడొకడు మాట ఈ విషయంలో సత్యమే. మీరు దేన్ని గూర్చి కష్టపడలేదో దాన్ని కోయిటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడితే వారి కష్టఫలములో ప్రవేశించుదురని చెప్పాను. ఈ పంట ఎలా ఉందో తెలుసా? ఏమండి, పంట ఫస్ట్ ఏం చేస్తారంటే అరక పెట్టి, ముందు నీళ్లు పెట్టి, తర్వాత అరక పెట్టి దున్నుతారు. అంతే కదండి? దున్నిన తర్వాత చక్కగా అది మెత్తగా భూమి అయిన తర్వాత ఎక్కడో నారు పోసిన దాన్ని, లేదా దాన్ని ఏమంటారు, విత్తనాలని తీసుకొచ్చి ఆడ మనుషులతో నాటిస్తారు. వేస్తారా లేదా? నాకు క్లియర్గా చెప్పండి. నాకు కూడా డౌటే. ఎందుకంటే నేనే ఈ వ్యవసాయకుడిని, ఆ వ్యవసాయకుడిని కాదు. అందుకని ఈయన ఏం చేస్తారు, నాటేస్తారు. నాటేసిన తర్వాత కొంతకాలానికి ఏం జరిగిద్ది అంటే ఆ వేసిన ఆ విత్తనం ఏమంటే చక్కగా వచ్చింది. దాంట్లో కలుపు తీస్తారా? నిజం చెప్పండి. నేనేమైనా తప్పు చెప్తే తప్పండి అని చెప్పండి. కలుపు తీస్తా. కలుపు తీసిన తర్వాత జరిగేది ఏంటి అంటే ఇంకో కొంతకాలానికి చక్కటి కంకులు వస్తాయండి. కంకులు వస్తాయి. ఆ కంకులు వచ్చింది. అప్పుడు ఏమైనా పురుగు గట్ట ఏదైనా పట్టిందేమోనని చెప్పేసి అప్పుడు కొంచెం స్ప్రే చేస్తారు, మందు చల్లుతారో లేకపోతే యూరియా వేస్తారో, ఇంకేదైనా సంథింగ్ జరిగింది. తర్వాత కొంతకాలానికి ఏంటంటే ఆ పంట పండుబారిపోయి కోతకొచ్చింది. ఈ కాలం ఎంతకాలం అంటే 4 months అని ఆయన చెప్పాడు, 4 నెలలు అని చెప్పేసాడు. అర్థమైందండి? ఇంత చేసిన తర్వాత అప్పుడు మీరేం చేస్తారంటే కోత కొయ్యువాడిని తీసుకొని వచ్చి కోపిచ్చి ధాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. నిజమా కాదా? ఇదంతా నిజమేనా? అమ్మయ్యా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు చెప్తున్నా, యేసు ప్రభు పంట ఎలా ఉంటుందో తెలుసా? తండ్రి అయిన దేవుని పంట ఎలా ఉందో తెలుసా? కోతకు చదవన్నా ఇప్పుడు 36వ వచనం, విత్తువాడు ఏంటి, విత్తనం వేసేటప్పుడే కోత కొయ్యాలా? ఇది ఎక్కడండి బాబు? ఏమండి, మీకు అర్థమైందా ఇర్మియా గారు? విత్తనం వేయటమే ఆలస్యం, కోత రెడీ అయిందంట. విత్తనం వేసినామంటే కోత వచ్చిందండి. మరి ఆయన పంట వచ్చిందంటండి. చూసావా? మీకు అర్థమైందండి? విత్తువాడును కోయివాడు సంతోషించినట్లు అని రాసుందా? అంటే విత్తనం వేయటమే ఆలస్యం, కోతకు రెడీ అయిందంట. అంటే కోత కోసేవాడు ఆయన అమ్మటే ఉన్నాడు, విత్తనం వేసేవాడు, ఇద్దరు ఒక్కసారే ఫాలో అవ్వాలట. అలా ఉందో లేదో ఒకసారి బైబిల్ చదవండి. నా మాట కాదు కానీ ఉందండి, చదవండి. విత్తువాడును కోయివాడు, విత్తనం వేసేవాడు అప్పుడే పోతాడు, వాడి వెనకనే కోసేవాడు కూడా అప్పుడే పోతాడు. ఇదేంటండి, విత్తనం వేసి అది మొలకెత్తి ఎప్పుడో కదా
4 నెలల టైం కావాలి కదా. 4 నెలల టైం అవసరం లేదా? నీకు అవసరం, కానీ దేవుని పంటకు అవసరం లేదు. మీకు అర్థమైందండి? దేవుని పంట అంట విత్తనం వేసిన వెంటనే మరి కోసేవాడు కూడా పక్కనుండే పోతున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆడ వేయటమే ఆలస్యం, వెంటనే కోత. విత్తనం వేసిన వెంటనే కోత. ఇది ఎక్కడ కొత్త పంట అండి? విచిత్రంగా అనిపించట్లా మీకు? ఏమండి ఇర్మియా గారు? విత్తనం వేసిన తర్వాత కొంత టైం తీసుకున్న తర్వాత కోత కోస్తారు ఎవరైనా. నిజమా కాదా? అది రావా, మొలకెత్తాలా, అది ఫలాలు ఇవ్వాలా, ఆ తర్వాత కదండి మనం కోత కోసేది. ఇక్కడ విత్తనం వేసిన వాడును కోత కోయివాడును అంటే ఇద్దరు కలిసి ఒక్కసారి వెళ్తున్నారేంటి పొలంలోకి? ఏమండి ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ విత్తనం ఏంటో ఆ కోత ఏంటో, ఇద్దరు ఒక్కసారే వెళ్తున్నారేంటి పొలంలోకి? విత్తనం వేయటమే ఆలస్యం, పంట కోయటమేనంట. విత్తనం వేసిన వెంటనే పంట ఎట్టొస్తుందండి బాబు? ఇదెక్కడ పంట? విచిత్రమైన పంట. ఆ విచిత్రమైన పంట ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? ఆ పంట పరలోకము నుండి వచ్చిన పంట. ఏం పంట? ఏమనుకుంటున్నారు చెప్పండి? ఇప్పుడు చావుకులు చెబుతారు. ఇప్పుడు ఏం పంట అది? మరి విత్తేదేంటి? చూసారా? అంటే విత్తువాడు ఎప్పుడైతే పోతున్నాడో కోయువాడు కూడా పోతున్నాడట. అక్కడ మీకేమైనా అర్థమైందా? విత్తనం వేసేవాడితో పాటు కోత కోసేవాడు కూడా పక్కనే ఉన్నాడా అంటే ఉన్నాడు. విత్తనం వేసేటప్పుడే కోత కూడా రెడీ అయిపోయింది. అంటే ఆ వాక్యమే నువ్వు వినకపోతే నిన్ను వెంటనే నరకంలో పడేయటానికి, తీర్పు తీర్చటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడట. కోత కోసేవాడు వచ్చేస్తున్నాడు, విత్తనం వేసేవాడు ముందున్నాడు, ఇద్దరు కలిసి పోతున్నారు. ఇక్కడికి వచ్చింది ఎవరు? పాస్టర్ దుర్గారావు గారు, పాలంచ నుండి వచ్చిన దుర్గారావు గారు. ఏం తెచ్చాడు? ఏం తెచ్చాడా? చెప్పాలా? ఏం చెప్పట్లే మీరు. ఏం తెచ్చాడు? ఎక్కడికి? విత్తనాలు తెచ్చాడు. విత్తనాలు తెచ్చేటప్పుడు వెంటనే కోత కోసేవాళ్ళు ఎవరు? మిమ్మల్ని కోసేవాళ్ళు ఎవరు? దేవుడేనా? ఆయన కూడా వచ్చిందంట. ఇదేందండి? ఫాలో అయిందా లేదా? ఇప్పుడు నువ్వు ఆ విత్తనం నీ మనసులో పడకపోతే వెంటనే నిన్ను కోత కోసి పక్కనే ఉన్న ఏమంటే తీర్పులోనికి తీసుకెళ్ళిపోతా వెంటనే. అంటే ఇక్కడే తీర్పు జరుగుతుందా అంటే ఇక్కడే జరుగుతుంది. మరి దేవుని వాక్యం ఎప్పుడైతే విత్తనం నీ హృదయంలో పడకుండా నువ్వు ఎక్కడో ఆలోచిస్తున్నావో అప్పుడే సాతాను శత్రువైపోయావని దేవుడు డిసైడ్ చేసేసి నిన్ను పక్కక నెట్టేస్తున్నాడట. కోత కోస్తున్నాడట. పండే పంటనేమో కోత కోస్తున్నాడు, పండన దాన్నేమో నెట్టేస్తున్నాడు. ఎక్కడికి? పాతాళానికి. ఇక నువ్వు తీర్పులోనికి. ఎంతో శ్రద్ధగా వాక్యం వినాలి. శ్రద్ధగా వినటం కొరకు విత్తనాలు చల్లుతున్నావు. శ్రద్ధగా వినటం కొరకు శ్రద్ధగా విని దేవుని మార్గంలోకి నిన్ను నడపటం కోసం, నీవు దేవుని కొరకు బ్రతకటం కోసం సిద్ధపరుస్తుంటే వాక్యముతో నువ్వు వినకపోగా వినే వాళ్ళని చెడగొట్టేవారిగా ఉంటే తీర్పులోనికి వెళ్ళిపోయినట్టే. నువ్వు తీర్పులోనికి వెళ్ళిపోయినట్టే. ఇద్దరు ఒకసారే ఉన్నారు. నీకేమో 4 నెలల తర్వాత ఆ కోత కోసే వాళ్ళు వస్తారు. కానీ దేవుని పంట కోసి వేసిన వెంటనే కోతగాడు వచ్చేసాడు. చదవండి నాన్న ఇప్పుడు 37వ వచనం, 36వ వచనం. విత్తువాడు కోయువాడును కూడా సంతోషించున్నట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు. ఇక్కడే విత్తేటప్పుడే. ఫలం ఎప్పుడు? నిత్య జీవార్థమైన ఫలం ఎప్పుడు? అప్పుడే. మీకు అర్థమైందండి?
నిత్య జీవార్థమైన ఫలము, నిత్య జీవానికి పోయే ఫలాన్ని సంపాదించుకునే స్థలం ఎక్కడో తెలుసా? ఇక్కడే విత్తిన వెంటనే, అది విత్తనం విత్తిన వెంటనే, వ్యవసాయకుడు విత్తిన వెంటనే జీతం పుచ్చుకోవడానికి రెడీగా ఉన్నారంట. వింటేనేమో పరలోక ఏమన్నాడు? జీవార్థమైన ఫలమును పొందుకుంటావు, పరలోక జీవార్థమైన ఫలమును పొందుకుంటావు. పొందుకోనోడు, విననివాడు తీర్పులోనికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసి, దేవుని వాక్యం ఏం చెబుతుందో అర్థం కాక, చెబుతున్నా వినక, శరీరం పైన లోకం పైన భక్తి చూపించి, ఏదో పాస్టర్ గారు రమ్మన్నారని వచ్చి కూర్చొని కాసేపు ఉండిపోతే సరిపోద్ది అనుకుంటే నీ నాశనానికి నువ్వే పాత్రుడివి. అందుకే విత్తనం వేసేవాడిని ఒకసారి ఇది పంపిస్తున్నాడు, కోత కోసేవాడిని కూడా పంపించాడు. అందుకే లోకంలోనంట కోత విస్తారం, పనివారు కొద్దిగా ఉన్నారు, రెడీగా ఉండాలి. తలెత్తి చూడు, కనులెత్తి చూడు, నా పంట తెల్లబారిపోయింది, పంట తెల్లబారిపోయింది. ఎవరైతే వచ్చి విత్తనం విత్తుతున్నారో అప్పుడే కూడా తీర్పులోనికి వచ్చేస్తున్నావు. తీర్పులోనికి వచ్చి వినకుండా నిర్లక్ష్యం చేస్తే తీర్పులోనికి వచ్చేస్తున్నావు. నువ్వు తీర్పులోనికి వస్తావా అంటే వచ్చేసావు. అందుకే ఏమంటున్నాడు? విన్నవాడికేమో నిత్య జీవార్థమైన ఫలమును సమకూర్చుకొనుచున్నాడు వాడు, వినేవాడు. విననివాడేమైపోతున్నాడు? తీర్పులోనికి వెళ్ళిపోతున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? 37వ వచనం, విత్తువాడు ఒకడు, కోయువాడు ఒకడును, మాట విషయములు. ఏ మాట? సత్యమైన మాట, దేవుని మాట విషయమై జాగ్రత్త. నిర్లక్ష్యం చేస్తే అయిపోయినట్టే. ఏం నిర్లక్ష్యం చేస్తే? వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అయిపోయినట్టేనా? కింద వచ్చిన 38వ వచనం, మీరు దేని గురించి కష్టపడలేదో మిమ్మల్ని పంపితే ఇతరులు కష్టపడితే మీరు కష్టములో ప్రవేశిస్తున్నారని చెప్పారు. అది సంగతి. పరలోకాన్ని ప్రవేశించాలనుకుంటే నువ్వు శ్రద్ధ కలిగి ఉండాలి. ఆ పంట కోసేవాడు ఒకసారి వస్తున్నాడు, విత్తేవాడు ఒకసారి వస్తున్నాడు. విత్తటమే ఆలస్యం, కొయ్యటమే, విత్తటమే ఆలస్యం, కొయ్యటమే. అంటే విత్తిన వెంటనే నువ్వు వినకపోతే తీర్పులోకే, వింటే జీవార్థమైన పరలోకానికే. వింటే పరలోకం, వినకపోతే నరకం. ఈ పంట బాగుంది కదండి, 4 నెలల తర్వాత వచ్చే పంట కంటే ఈ పంట ఎంటనే జరిగింది కదండి. వేసిన అమ్మంటనే పంట, విత్తనం చల్లటమే పంట, కోత కోయటమే. ఎందుకనంటే తీర్పు ఎక్కడ జరుగుతుందో తెలుసా? ఎక్కడి నుండి స్టార్ట్ అయిందో చూద్దాం. ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దామా? యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనాలు చదువుదాం. ప్రభువు రాక సమీపిస్తున్నది కనుక మీరు ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరచుకుని. సహోదరులారా మీరు తీర్పు పొందుకుండు నిమిత్తము ఒకరి మీద ఉన్నప్పుడు సరగకుడి. ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. ఇప్పుడు న్యాయాధిపతి ఎక్కడ ఉన్నాడా? ఏది వాకిట? ఇదే. ఎక్కడున్నాడు? ఇప్పుడు కోత కోయడానికి రెడీగా ఉన్నాడు, తీర్పులోనికి తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు. ఇంకో మాట అయితే బాగా డైరెక్ట్గా ఉంటది. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17, 18 వచనాలు చదువుతాం. దేవుని ఇల్లా? దేవుని ఇల్లు అంటే ఎక్కడ చెప్పుకున్నామండి? నిన్న ఎక్కడో చెప్పుకున్నాం, మల్లాయిగూడెంలో చెప్పుకున్నాం. మనమే దేవుని ఇల్లు అని చెప్పుకున్నాం కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో మనమే దేవుని ఇల్లు.
అయితే ఇప్పుడు దేవుని ఇల్లు కాడ ప్రారంభమైంది ఏంటి అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ప్రారంభమైంది దేవుని తీర్పు అంటే కోత ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ స్టార్ట్ అయింది కోత మన దగ్గరేనా పొలంలోనా అమ్మ వినాలి కోత ఎక్కడ స్టార్ట్ అయిందండి మన దగ్గరే ఏదో ఒకసారి గట్టిగా నాకు ఆ మాట చదవండి తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలం వచ్చి ఉన్నది అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును మరియు నీతిమంతుడే రక్షింపబడిన దుర్లభమైతే అతిహీనుడు పాపి ఎక్కడ నిలుస్తారయ్యా అసలు మన దగ్గరే వాక్యానికి లోబడి అంతో ఇంతో చర్చికొచ్చే మన దగ్గరే స్టార్ట్ చేస్తున్నాడు దేవుడు ఎందుకంటే ముందు ఎంట గెలిచి తర్వాత రచ్చ గెలవాల నిజమంటారా అబద్ధం అంటారా ముందు ఏడ గెలవాలి మన ఇంట్లో మనం గొప్పోళంగా ఉంటే ఆ బయట కూడా గొప్పోళం అవుతుంది మన ఇంట్లో గొప్పోళం కాకపోతే బయట పులి ఇంట్లో పిల్లి అంటే బయట ఏమో పులి ఇంట్లోకి వచ్చేసరికి పిల్లి దేవుడు అట్టంటుడా కాదు గనక మన ఇల్లు సరి చేసుకుందాం అన్నాడు మన ఇల్లు ముందు సరి చేసుకోవాలి మన ఇంటి దగ్గర నుండే తీర్పు మొదలు పెట్టాలి ఆ తర్వాతే లోకంలోకి అందుకే ఎక్కడ ఇల్లు తీర్పు ఎక్కడ మొదలైంది దేవుని ఇంటి యొద్ద నుండే ప్రారంభమైంది న్యాయాధిపతి పని ఎక్కడున్నాడు వాకిట నిలిచి ఉన్నాడు ఎందుకు నిలిచి ఉన్నావు తండ్రి అని నువ్వు అడిగితే విత్తువాడు వచ్చాడు కోయువాడిని నేను వచ్చాను అర్థమైందండి తీర్పు తీర్చడానికి నేను వచ్చాను విత్తనం వేసేవాడు వచ్చాడు నువ్వు విన్నావా వాక్యం శ్రద్ధ కలిగి వింటున్నావా వినట్లేదు ఇంత కష్టపడి పాల్వంచ నుండి ఇన్ని కిలోమీటర్లు సరైన రోడ్డు మార్గం లేకపోయినా ఇంత దూరం వచ్చి దేవుని వాక్యాన్ని గద్దిస్తూ చెబుతుంటే నువ్వు వినకపోగా నిర్లక్ష్యం చేసి అశ్రద్ధ చేసి పాస్టర్ గారు ఏదో రమ్మన్నారు అని వచ్చి ఏదో టైం పాస్కి వచ్చి కూర్చున్నావు అనుకో దేవుడిని నిడిచిపెడతాడండి ఎక్కడున్నాడట దేవుడు ఎక్కడా వాకిట నిలిచి ఉన్నాడు ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామోను కూడి ఉన్నారో అక్కడే ఉన్నాడు అంటే ఇప్పుడు ఎక్కడున్నా ఆయన ఇప్పుడు నీ మనస్సాక్షిని చూస్తున్నాడంట నువ్వు వింటున్నావా లేదా మనసు పెట్టి వింటున్నావా లేదా వినకపోతే వినేవాడు జీవార్థమైన ఫలమును పొందుకుంటాడు విననివాడు తీర్పు అనే ఫలమును పొందుకుంటాడు ఎక్కడే డిసైడ్ అయిపోదు తీర్పు ఎక్కడండి మీరు తీర్పు ఇప్పుడు జరిగిద్దా అంటారు మళ్ళీ దొంగలు ఎక్కువ కదా మనకి 12వ అధ్యాయము యోహాను సువార్త అమ్మా 12వ అధ్యాయం యోహాను సువార్త 31వ వచనం చదువుదాం అది యేసు ప్రభు మాటే మళ్ళీ నా మాట కాదటి తీయాలా ఎంతసేపు తీస్తే అట్ట చెప్పండి ఇప్పుడు ఈ లోకమునకు ఇప్పుడే తీర్పు జరుగుతున్నది ఇప్పుడేనా ఇప్పుడే మరి ఎవడు అప్పుడెప్పుడు అన్నాడే రెండో రాకడ అంటాడు ఇంకొకడు మధ్య ఆకాశానికి వస్తాడు ఇంకొకడు సింహాసనం వేసుకొని కూర్చుంటే యెరూషలేములో అని ఇంకొకడు ఏమంటే తీర్పు ఎప్పుడు జరిగిద్దంట ఇప్పుడే జరుగుతుందా జరిగేది ఎప్పుడంటే గట్టిగా చదవండి కొద్దిగా నాకు కూడా కనపట్టలేదు ఇప్పుడు 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 జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది 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 ఇప్పుడే జరుగుతుందా ఇప్పుడే జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఇక్కడే జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది విన్నవాడేమో జీవార్థమైన ఫలానికి వెళ్తాడు విననివాడు నరకానికి పోతాడు అందరూ క్రైస్తవులే కానీ విన్నవాడు మాత్రమే పోతాడు విననివాడు నరకానికి పంట బాగుంది కదా వెంట కొయ్యటం పక్కగా నెట్టడం కొయ్యటం పక్కగా అవునా ట్రాక్టర్ ఉంటది అదేం చేద్దండి టక్క 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 కోసుకుంటూ పోతా ఉంటది గడ్డి ఏమో ఆయన కొదిలేస్తా ఉంటది విత్తనాలేమో లానేసుకుంటుంది అంతేనా కదా
నిజమేనా కదా? అమ్మో, మీకు అంతా అర్థమైపోద్ది. విన్న వాళ్ళం గట్టి విత్తనాలు, వినని వాళ్ళం తాళి విత్తనాలు. ఏం చేయాలి నేను? గట్టి విత్తనాలన్నీ జీవార్థమైన పొలానికి వెళ్ళిపోతున్నాయి. తీర్పు అక్కడే జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఇక్కడే జరుగుతుంది. ఎవరు జరిగిస్తున్నారు? దేవుడే. రెండో రాకడలో కాదమ్మా. రెండో రాకడలో కాదు. ఎవరు చెప్పారు? గొర్రెలని మేకల్ని డివైడ్. ఎక్కడది? మా అత్తయ్య సువార్తకి వెళ్దాం రండి. మరి గొర్రెలు ఎక్కడ ఉన్నాయో మేకలు ఎక్కడ ఉన్నాయో డిసైడ్ చేద్దాం. కలిసే ఉన్నాయా? అందుకే కలిసి ఉన్నాయో లేదో కాసేపు మాట్లాడుకున్నారు రండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 33వ వచనము 32 నుండి చదివితే మీకు అర్థమైంది. గొర్రెల మేకలు ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు మీకు ఇప్పుడే అర్థమైంది. తీర్పు ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ జరుగుతుంది అన్నాడు కాబట్టి గొర్రెల మేకలు ఎక్కడ ఉన్నాయి? అక్కడ కాదు, ఏర్పరిచేది ఎక్కడ చూద్దాం. అప్పుడు ఆయన అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడెందురు. గొల్లవాడు మేకలలో నుండి వేరుపరచినట్లు గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను ఎడమ వైపున మేకలను నిలవబెట్టును. అది సంగతి. కొంచెం ఆగండి. ఇప్పుడు గొర్రెలు అంటే ఎవరు? మేకలు అంటే ఎవరండి? గొర్రెలు అంటే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు. ఏమండి? గొర్రెలు అంటే ఎవరు? మీరంతా గొర్రెలు అంట తెలుసా? గొర్రెలు అంటే దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని నమ్ముకున్న వారు. మేకలు ఎవరు? దేవుని నమ్మని వారు. దేవుని నమ్మిన వారంతేమో ఎడుగుచ్చున్నారు. దేవుని నమ్మని వారంతా ఎక్కడున్నారు? లోకంలో ఉన్నారు. వేరుపరిచినట్టు ఏమైనా కనపడుతుందా మీకు? వేరుపరిచాడా? మీతో కలిసి ఉన్నారా? మీరు ఎక్కడుంటే వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడో ఉన్నారు. పొలంలో ఉన్నారు, సినిమా హాల్లో ఉన్నారు, పేటలో ఉన్నారు, భూదేవి పేటలో ఉన్నారు, ఇంకా వేలేరుపాడులో ఉన్నారు, ఎక్కడెక్కడ సంతల్లో తిరుగుతున్నారు. మరి దేవుని నమ్ముకున్నారు ఎక్కడున్నారు? దేవుని నమ్ముకున్న వాళ్ళు ఎక్కడున్నారు? అర్థమైందమ్మా? ఇప్పుడు వేరు పరిచినట్టు కనిపించట్లేదు మీకు. మీరేమో బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళు మీ దగ్గరకు రారు. మీరేమో ప్రార్థన అంటారు, మీ దగ్గరకు వాళ్ళు రారు. వాళ్ళ దగ్గరకు మీరు పోరు, వాళ్ళు మీ దగ్గరికి రారు. మీకు క్లియర్గా అర్థమైందా? ఏడ ఏర్పరిచాడు? ఇక్కడే, భూమి మీదే, ఇక్కడే. అక్కడని ఎవరో చెప్తున్నారు. అక్కడయ్యా ఎక్కడ జరుగుతుండే ఆయన ఎక్కడున్నాడు? 2-3 ఆయన నామమున కూడి ఉన్న కాడ ఆయన ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సింహాసీనుడై కూర్చున్నాడు. చదువుతారు? అది కూడా చదవండి. మీకు చదివితేనే మీకు వాక్యం కొంచెం బుర్రకి నాటుద్ది అనుకుంటున్నా. ఏమన్నా అంతేనండి? వాయమ్మా, గొడ్డలతో కొట్టేటట్టు ఉందంట. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనము. తీసారా? మమ్మో జకర్యా అనేసరికి అది ఎక్కడ ఉందో అనుకుంటున్నారా? సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము పరిశుద్ధ స్థలం ఎక్కడుందో తెలుసా? పరిశుద్ధమైన నివాసం ఎక్కడుందో తెలుసా? పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని ఎవరు? ఎక్కడ కూర్చున్నోళ్ళు? ఎవరు? ఎక్కడ కూర్చున్నోళ్ళు? ఇప్పుడు ఏడున్నాడు ఆయన? మన మధ్యన ఉన్నాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరిశుద్ధ నివాసం పరలోకం నుండి వచ్చాడు. ఎక్కడ? ఇక్కడికి వచ్చాడు. న్యాయాధిపతి ఎక్కడున్నాడు? వాకిట నిలుచున్నాడు. ఎవరాయన? మన తండ్రి అయినా దేవుడు. మీకు అర్థం కావాలని నేను చెప్తున్నా. ఇప్పుడు సింహాసీనుడైన న్యాయాధిపతి ఎక్కడున్నాడంటే మన మధ్యన ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఇంత క్లియర్గా అర్థమైంది కదండి. ఇప్పుడు ఆయన ఎదుట గొర్రెలు మేకలు వేరుపరచబడుతున్నాయి. కనపడుతుందా? వినపడుతుందా? గొర్రెలు మేకలు ఒక చోటే ఉన్నాయా?
గొర్రెలు ఎక్కడున్నాయి? ప్రార్థనలో ఉన్నాయి. మేకలు ఎక్కడున్నాయి? బయట ఉన్నాయి. పేరు చేశాడా దేవుడు? చేశాడు. మరి రెండు ఒక చోట ఉన్నాయి అంటారేంది? ఆల్రెడీ ఎక్కడ జరుగుతుంది ఇది? భూమి మీద జరుగుతుంటే తీర్పు ఎక్కడ జరుగుతుందని వాత మొదలైంది, తీర్పు మొదలైంది. ఎవరి తీర్పు? ఎవరిది? దేవుని తీర్పు. వాత ఎవరిది? దేవునిది. అర్థమైందండి? ఇంకా చాలా డౌట్లు ఉన్నాయి నాకే కాదు, మీకు కూడా ఉండాలి. మీకు కూడా ఉన్నాయా? అయితే జీవ గ్రంథమును మరొక గ్రంథమును విప్పబడును, అప్పుడు తీర్పులోనికి వెళ్ళిపోతాం. అంతే కదండి సమూయేలు గారు? ప్రకటన గ్రంథం తీయండి. అందుకే డౌట్లు మనకు క్లియర్ కావాలి కదా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుకుంటూ పోదాం. 12 నుండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట. ఎక్కడ మృతులైన వారందరూ అంటే లోకంలో వాక్యానికి విరుద్ధమైన పాపం చేత అపరాధముల చేత, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా. మృతులై ఉండగా. చచ్చిన వారు అంటే మృతులు కాదండి, అదేనా? వాక్యానికి లోబడిన వారు మృతులై ఉండగా ఏం జరుగుతుందట? ఆ సింహాసనం మీదట మనందరం నిలబడ్డాం, మనందరం కూర్చున్నాం. ఆయన వచ్చి మన మధ్యన ఉన్నాడు. ఆయన మన మధ్య లేడు. ఎవరున్నారు? దెయ్యం ఉందా? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడా? దెయ్యం ఉందా? వీళ్ళు చల్లబడి చూస్తున్నారా? అమ్మాయి ఎంతసేపు చెప్తారు? దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడా? సింహాసనం వేసి కూర్చుంటే ఏం జరుగుతుంది? ఇంకా చదవండి, కంటిన్యూ చేయండి. అప్పుడు ఏంటి? గ్రంథాలా? ఎన్ని గ్రంథాలండి? 2 గ్రంథాలు. బాగా గుర్తుపెట్టుకోండి, 2 గ్రంథాలు. ఏం గ్రంథం? ఒకటి జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆగండి, ఈ 2 గ్రంథాలు ఏంటి? ఒకటి జీవ గ్రంథము, మరొకటి వేరొక గ్రంథం. ఒకటి జీవ గ్రంథమును, మరొకటి వేరొక గ్రంథం. జీవ గ్రంథములో నువ్వు ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావు, క్రీస్తు రక్తమందు కడగబడ్డావో, నీ పేరు అక్కడ లిఖింపబడుతుంది. అర్థమైందండి? అక్కడ లిఖింపబడుతుంది. నువ్వు దేవుని బిడ్డగా మారావు, దేవుని కొరకు బ్రతుకుతాననే తీర్మానం తీసుకున్నావు కనుక నువ్వు పరిశుద్ధురాలుగా బ్రతుకుతా, పరిశుద్ధుడిగా బ్రతుకుతా, దేవుని సేవకుడిగా బ్రతుకుతా అనే నిర్ణయం ఎప్పుడైతే తీసుకున్నావో, జీవ గ్రంథములో నీ పేరు లిఖింపబడుతుంది. మరి వేరో గ్రంథం అంటున్నాడు ఏంటండి? అమ్మా, వేరో గ్రంథం అంటే ఏ గ్రంథం అయ్యా? ఇర్మియా గారు, వేరో గ్రంథం, వేరే గ్రంథం. ఇది ఏ గ్రంథం? వేరో గ్రంథం అనగానే అదో గ్రంథం, ఇదో గ్రంథం చెప్పుకొస్తారు మీరు. ఇదిగో గ్రంథం. ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథం. వేరొక గ్రంథం అంటే ఏదో అనుకోకండి, పరిశుద్ధ గ్రంథం. ఎందుకంటే నువ్వు జీవించాల్సింది ఈ గ్రంథం చొప్పునే. ఆ గ్రంథంలో పేరుందా? వెరీ గుడ్, టిక్కు పెట్టేశాడు. ఈ గ్రంథం ప్రకారం నడుచుకుంటున్నావా లేదా? నడవట్లేదు, ఇంటి కొట్టేశాడు. ఇప్పుడు చెప్పండి, గ్రంథాలు ఇప్పబడుతున్నాయా? ఇప్పబడుతున్నాయా లేదా? ఏ గ్రంథం ఇప్పబడింది ముందు? ఎందుకని నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ పేరు అక్కడ లిఖింపబడుతుంది. ఇప్పబడుతుంది కాబట్టి లిఖింపబడుతుంది. మా పౌలు గారు, అంటే మా పౌలు గారు కాదండి, అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో సహకారుల పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉన్నాయని చెప్పాడు. బాప్తిజం తీసుకోవటమే కాదు, దేవుని పనికి సహకరించిన వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో రాశారని చెప్తాడు. చూడండి ఒకసారి. అంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
3వ వచనాన్ని చదువుకుందామా? అవును ఆ నిజమైన సహకారి అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోను నా ఇతర సహకారులతోను సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ముందు రాయబడి ఉన్నవి. దేవుని పనిలో సహకరించే వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉన్నాయి. బాప్తిసం తీసుకున్న వారి పేర్లు కూడా జీవ గ్రంథంలో ఉన్నాయి. ముందు ఆ గ్రంథంలో పేర్లు ఉన్నాయా? ఉన్నాయి ప్రభువా. వెరీ గుడ్. మరి ఈ గ్రంథం ప్రకారం నడుచుకున్నారా? గ్రంథాలు విప్పబడును. ఎక్కడ విప్పుతున్నారు? భూమి మీదే. ఈ గ్రంథాన్ని ఇప్పానా నేను? ఏమంటే అర్థమైందండి? నేను గ్రంథాన్ని ఇప్పానా లేదా? అమ్మాయి ఇప్పకపోతే నాకెట్ట కనపడతాయి మాత్రాలు? ఇప్పబట్టేగా నాకు కనపడదే. నువ్వు కూడా ఇప్పబట్టేగా బైబిల్ చదువుతుంది. ఆ గ్రంథంలోదేమో జీవ గ్రంథం, అందుట్లో బాప్తిజం తీసుకున్న వాళ్ళ పేర్లు, దేవుని పనికి సహకరించే వాళ్ళ పేర్లు, దేవుని కొరకు కష్టపడి వారి కష్టార్జితాన్ని దేవునికి ఇచ్చిన వారి పేర్లు, దేవుని పనిలో విరివిగా వాడబడుతున్న వారి పేర్లు, దేవుని కొరకు తమను తాము దేవుని కొరకు సమర్పించుకున్న వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయి. ఇక్కడే ఉందో తెలుసా? పరిశుద్ధ గ్రంథం ఉంది. 2 గ్రంథాలు విప్పబడుతున్నాయి. ఎక్కడ ఇప్పబడుతున్నాయి? ఆల్రెడీ పరలోకంలో ఒకటి ఇప్పబడుతుంది, భూమి మీద ఒకటే ఇప్పబడుతుంది. గ్రంథాలు విప్పబడును. ప్రకటన గ్రంథం తీయండి, 12వ అధ్యాయములో 12వ వచనములో 20వ అధ్యాయం 12వ వచనములో తీశారా? మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండట చూసితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును. వేరే గ్రంథం అంటే ఏ గ్రంథం? ఏ గ్రంథం? ఈ గ్రంథం తీర్పు తీర్చిద్దా లేదా? ఈ గ్రంథం తీర్పు తీర్చిద్దా లేదా? తీర్చడం అంటే నిన్ను హెచ్చరిక చేసి నువ్వు తప్పు చేస్తే ఖండించింది, నువ్వు వినకపోతే నెట్టేసిద్ది. అర్థమైందండి? నరహత్య చేయకూడదు, ప్రభుత్వం ఆర్డర్. ఒకళ్ళని చంపకూడదు, మీకు తెలుసు కదా. నువ్వు చంపావనుకో తీసుకుపోయి జైల్లో పెడతారు. అవునా కదా? అవునా కదా? దొంగతనం చెయ్యొద్దు, అది ప్రభుత్వం ఆర్డర్. దొంగతనం చేసావు, దొంగను తీసుకుపోయి జైల్లో పెడతారా లేదా? పెడతారు. ఇది కూడా అంతే. ఆర్డర్ ఏంటో తెలుసా? దేవుని ఆర్డర్, దేవుని మాటలు, చట్టం. పరిశుద్ధ గ్రంథం నూతన నిబంధన చట్టం. అర్థమైందండి? సెక్షన్స్ ఎక్కడున్నాయి? ఇందుట్లోనే ఉన్నాయి. నువ్వు నరహత్య చేయువాడును పిరిగివాడును అందరూ కూడా నరకంలోకి వెళ్తారు. అది 2వ మరణం. తీర్పు లేదండి అక్కడ. జడ్జి గారు అప్పటికప్పుడు రాసుకుని చదువుతాడా, లేకపోతే రాసి ఉన్నదాన్ని చదువుతాడా? మీకు చెప్పండి. ఆల్రెడీ సెక్షన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాడు? వాటికి అప్లై అవుతుందో లేదో అని చూసి అప్లై అయ్యేదాన్ని ఖచ్చితంగా చదువుతాడు. నీ కురి శిక్షరా నాయన అని చెప్పేసి ఐపీసీ ఉంటుందండి. సెక్షన్లు ఉన్నాయా లేదా? ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ చదువుతాడు, నీకు శిక్ష వేస్తాడు. జడ్జి గారు రాయరు, ఇది ఆల్రెడీ రాసిందానే చదువుతారు. ఇప్పుడు దేవుడు మళ్ళీ ప్రత్యేకంగా అక్కడ తీసుకుపోయి నీకు రాసి కూర్చోబెట్టి నువ్వు ఉన్నవా లేవా, చేసినవా కాదా, ఇవన్నీ ఆకాశమా ఆలకించు భూమి చెవేగ్గా అంటే రికార్డింగ్ చేస్తానయా లేదా? చేస్తాను. ఏమండి సాక్ష్యాలు ఉన్నాయా? ఎవరు సాక్ష్యాలు? మన సాక్ష్యాలే. మళ్ళీ సాక్ష్యాలు అనేసరికి ఇంకో చోట పోవాలి. చూద్దాం. సాక్ష్యాలు కదా, అసలే ద్వితీయోపదేశ కాండం నుండి హెచ్చరిక చేస్తుంటాం. చూద్దాం, సాక్ష్యాలకి పోదాం. మనం ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము నుండి జాగ్రత్తగా చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము
నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచాను. భూమి ఆకాశములను సాక్షులుగా పిలుస్తున్నాను. ఇప్పుడు సాక్షులు పిలుస్తున్నారు కోర్టులో. సీమోను గారు అనగానే ఎస్ సార్ ఇక్కడ ఉన్నాను. చూసావా? చూశాను సార్. ఆడ ఏం చేశాడు? బూతులు మాట్లాడాడు సార్. అవునా? అవును సార్. ఎవరు చెప్తారు ఈ సాక్ష్యం? రెడీగా ఉన్నారా? ఎక్కడున్నారు మీరు? భూమి మీద ఉన్నారా, పైన ఉన్నారా? మరి నీ గురించి సాక్ష్యం చెప్పేది ఎవరు చెప్పండి ఇప్పుడు? ఎవరండి సాక్ష్యం చెప్పేదే? నిజమేనా? ఇంకా సాక్ష్యాలు కావాలా? ఇంకొక సాక్ష్యం చూపిస్తారు. హబక్కూకు గ్రంథము, మళ్ళీ మీరు భయపడతారేమో ఇది ఒకటి చదివితే. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. 771వ పేజీ ఓల్డ్ టెస్టిమెంట్. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. గోడలోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, వాటికి ప్రత్యుత్తరం ఇచ్చుచున్నవి. ఏందండి ఇదే? గోడల్లోని రాళ్ళు ఏమంటున్నాయంట? మొరపెట్టడం అంటే మాట్లాడుకుంటున్నాయి. బాధగా మొరపెడుతున్నాయి. అంతేగానే మొర అంటే బాధాకరమైన విషయాలు మాట్లాడుతున్నాయి. ఆ బాధాకరమైన విషయాలను పంచుకునేది ఎవరు? దూలాలు. ఏమంటున్నాయి? వీళ్ళ కోసమా తండ్రి? వీళ్ళ కోసమా ఈ భూమిని సృష్టించావు, ఈ ఆకాశాన్ని సృష్టించావు, ఈ చెట్లు ఇచ్చావు, ఫలాలు ఇచ్చావు, కోళ్ళు ఇచ్చావు కోసుకొని తినటానికి, చేపలు ఇచ్చావు వండుకొని తినటానికి, ఏమండి మేకలు ఇచ్చావు తినటానికి. ఇవన్నీ తిని వాళ్ళు ఎట్ట పండుకున్నారో తెలుసా? చర్చికి రాకుండా నా కళ్ళ ముందు కనబడుతున్నారు తండ్రి. ఇలాంటి వాళ్ళ కోసం దేవుడు ఎంత కష్టపడ్డాడా? 6 దినాల కష్టమా? 7వ దినమున ఆదాముని మనుషుల్ని తయారు చేశాడా? ఇంత కష్టపడి ఆయన తయారు చేస్తే ఏమన్నా విశ్వాసం ఉందా? అసలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు? అసలు ఆదివారం చర్చికి వస్తున్నారు వీళ్ళు? ఎవరు చూస్తున్నారు చెప్పండి మిమ్మల్ని? నువ్వు మంచమే పడుకుంటే నీ పక్కన ఉన్న గోడ చూస్తుందంట. డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. నీకేం అర్థం అవుతుంది? మనం నిద్రపోతున్నాం. మంచమే పండుకున్నావా, దుప్పట ముసుగేసుకున్నామా, లేకపోతే ఏసీ వేసుకున్నావా, కూలర్ పెట్టుకున్నావా, ఫ్యాన్ దగ్గరకు పెట్టుకున్నావా, గుండు పెట్టి నిద్రపోయినావా? నీ నిద్రపోతుతనాన్ని, నీ సోమరితనాన్ని, నువ్వు ప్రార్థన చెయ్యని ఈ అవిశ్వాసాన్ని చూసి గోడ మొర పెడుతుందంట, బాధపడుతుందంట. వాటికి దూలాలు ఏం చేస్తున్నాయంట? ప్రత్యుత్తరం ఇస్తున్నాయి. ప్రత్యుత్తరం అంటే జవాబు చెప్తున్నాయి. ఊరుకో బాధపడబాకు, వీళ్ళని దేవుడు నరకంలో ఖచ్చితంగా తీసుకుపోతాడు. ఎందుకు బాధపడతావు? కొన్ని రోజులు మనకు తప్పదు ఈ బాధ, చూడకుండా తప్పదు బాధ. ఏడు చత్తడు, ఎవరు? నిద్రపోయాడు చచ్చిపోతాడు, నిద్రపోయావా చచ్చిపోద్ది. వాళ్ళ బాధ పోద్ది, కొంచెం ఓపిక పట్టు అని జవాబు చెప్తున్నాయి. ఇవన్నీ డిస్కషన్ ఏమైనా జరుగుతున్నాయి అన్న సంగతి నీకు ఏమైనా అర్థమవుతున్నాయా? ఏమన్నా నీకు అర్థమవుతుందా? గోడలు మాట్లాడటం ఏంటంటే, గోడలు అంటేనే నువ్వు భూమి మీద ఉన్న మట్టితోటి ఇటుకలు తయారు చేసి కాల్చి తయారు చేసి చేసుకొచ్చి గోడలు కట్టాం అంతేనా? లేకపోతే నువ్వేమైనా ప్రత్యేకంగా ఓం భీం బుష్ అని తయారు చేశారా? ఇటుకలు తయారు చేసిన వాళ్ళు చేయొద్దండి ఓం భీం బుష్ అని. మట్టి నుండి వచ్చినాయి ఇటుకలు. మట్టి ఎక్కడి నుండి వచ్చింది? భూమి ఎక్కడి నుండి వచ్చింది? మరి దేవుడికి సాక్ష్యం చెప్పిద్దా, నీకు సాక్ష్యం చెప్పిద్దా? పైన ఉన్న ఏమండి పైన ఏంటండి? కాదండి, ఇందాక ఆయన డిస్కషన్ జరుగుతుంది. దూలాలంటే ఏంటో తెలుసా? మన భాషలోనో అడ్డ భీములు అంటారు,
లేకపోతేనేమో అడ్డంగా వేసిన పైపులు అంటారు, లేకపోతేనేమో కడ్డీలు అంటారు. ఇవన్నీ దూలాల కిందకు వస్తాయి. ఒకప్పుడు కర్రలు వేసేవాళ్ళు, అయ్యే ఇయ్యి మారిని అంతే. ఆ కర్ర అయితే చెట్టు ఎక్కడి నుండి వచ్చింది? దేవుడి నుండే వచ్చింది. మరి దేవుడికి సాక్ష్యం చెప్పకుండా నీకు చెప్పుద్దా? పోనీ ఈ ఇనుము ఎక్కడి నుండి వచ్చింది? భూమి నుండి వచ్చింది. మరి దేవునికి సాక్ష్యం చెప్పకుండా నీకు సాక్ష్యం చెప్పిద్దా? డిస్కషన్ జరుగుతుంది, జాగ్రత్త. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎవరి గురించి? నీ గురించే. చూసావా? అమ్మా చక్కగా తిన్నదే నిద్రపోతుంది. ప్రార్థన లేదు. దేవుడేమో ఈమె కోసం ఆయుష్ని పెంచాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, భూఫలాన్ని ఇచ్చారు, ఏమండి పశువుల్ని ఇచ్చాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇంత గొప్పగా ఇస్తే ఏ రోజన్నా మోకరించి ప్రార్థన చేసినా చూడు అని అంటుంటే పైన దూలాలు ఊరుకో ఏం ఎక్కువ కాలం బతకదులే, ఏనా ఎక్కువ కాలం ఉండడులే, ఊరుకో. ఎంతకాలం ఉంటాడు అనుకుంటాం? కొద్ది కాలమే. ఈయన ఖచ్చితంగా ఎవరు నరకానికి తీసుకుపోతారు? దేవుడు. నరకానికి నెట్టేసేది ఎవరు? కోత కొయ్యవాడెవరు? ఆయనే. చెబుతుంటే వింటలేదు కదా, ఆయనే. అవును, మీకు అర్థమైందండి? ఆకాశం ఆలకించి భూమి చెవి ఎగ్గి సాక్ష్యం చెబుతుంటే ఏమాత్రము భయం లేకుండా జీవిస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడే తీర్పు జరుగుతుంటే, గొర్రెల్ని మేకల్ని వేరుపరుస్తుంటే, మృతులను అప్పగిస్తూ ఉంటే ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. విత్తువాడు ఒకసారి వచ్చాడు, కోయివాడు కూడా ఒకేసారి వచ్చాడు. సరే, పంట రెడీ అయింది, కోత రెడీ అయింది, తీర్పు రెడీ అయింది, తీర్పు జరుగుతుంది. అయినా భయం లేదు మనకి. యేసు ప్రభు రెండో రాకడలో అతడు ఎవడో చెప్పిండట. వెనకడికి చదువురానోడు ఏం చెబితే అది. నీకు తెలుసా? ఒకసారి అట ఒక ఆమె కాకరకాయ అన్నదంట. బాగా చదువురానప్పుడు. అవునా? చదువురానప్పుడు అమ్మ ఏం చెప్పింది? నాన్న అవి కాకరకాయలు అని చెప్పింది. ఏమో బాగా అమెరికా పోయి చదువు వచ్చింది. ఇప్పుడు ఏమంటుంది? కాకరకాయని కేకరకాయ అంటుంది. ఏమండి, అర్థమైంది మీకు? ఒకప్పుడు మంచిగానే పలికింది, ఇప్పుడు ఏమైంది? రోగం వచ్చింది. అందుకనే మనకు అర్థం కావాలని అన్ని సమస్తమును మన ఎదుటే పెట్టి తీర్పు జరుగుతుందని అంటే యేసు ప్రభు రెండో రాకడలో జరుగుద్దని తీర్పు. నీకు తెలుసా? రెండు ఆప్షన్స్. గొర్రెలనేమో పరలోకానికి తీసుకెళ్తాడు, మేకలనేమో నరకానికి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయనకే దేవుడు తీర్పు తీర్చేవాడు కాదు. యేసు ప్రభుకి ఇచ్చాడు ఆ తీర్పు తీర్చడానికి అవకాశం. ఎందుకంటే భూమి మీద రక్తం చిందించి ప్రాణం పెట్టింది ఎవరో తెలుసా? యేసు క్రీస్తు. అందుకు ఇచ్చాడు ఆ ఛాన్స్. తండ్రి కాదు, మన తండ్రి కాదు, పరలోకం తండ్రి కాదు మనకు తీర్పు తీర్చేది, యేసు ప్రభు అంటారు. తీర్పులోనికి మనల్ని నడిపించేది ఏంటో తెలుసా? యోహాను సువార్త 12:48 చూడండి. మన్నే తీర్పులోనికి నడిపించేది ఏంటో కూడా చెప్తున్నాడు. యేసుప్రభే చెప్తున్నాడు. ఆయన ఉండంగానే, భూమి మీద ఉండంగానే చెప్పాడు. కానీ మనకు అర్థమైద్దా? మనమంతా మట్టి బుర్రలో. ఏం అర్థమైంది చెప్పండి? ఏమన్నాడు చదవండి, నాకేం అర్థం కాలే, మీకేమైనా అర్థమైతే చెప్పండి. 12:48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటే అంత్యదినమందు వారికి తీర్పు తీర్చును. అమ్మయ్యా, అంత్యదినములో తీర్పు తీర్చేది ఏంటో తెలుసా? దేవుని మాట. మళ్ళీ అంత్యదినాన్న తీర్పు అన్నారు కాబట్టి అంత్యదినం అంటే ఇప్పుడు కాదండి అంటారు మీరు. మహా తెలివి గల వాళ్ళు ఉన్నారండి, వంకర టెంకర తీసేవాళ్ళు. పాస్టర్లు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. ఎందుకంటే మన వాక్యం రికార్డింగ్ అవుతుంది కదా, ఆ వాక్యం యూట్యూబ్లో పెట్టంగానే వంకర టెంకర. వాడికి అసలు వాక్యమే చదవటం రాదు. అంత్యదినాలు ఎప్పుడో తెలుసా? పోనీ ఇప్పుడే. ఫిబ్రవరిలోకి రాసిన పత్రిక 1:1 ఉంటాడు. ఏముంది?
హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలముందు ఆ, నానా సమయములలోను నానా విధములుగాను ఆ, ప్రవక్తల ద్వారా పితరులతో మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు అది దినాలు అంతమందు కుమారునితో మాట్లాడాడు. మాట్లాడి వెళ్ళిపోయాడు, కుమారుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ దినాలు మనయే? అంత్య దినాలు. మన దినాలు అంత్య దినాలు అంటే అంత్య దినమున తీర్పు తీరుస్తాను అన్నాడు. ఇప్పుడు కాదులే అంటాడు. ఏం చదువురా నాయన, బైబిల్ పట్టుకుంటే స్పష్టత రావాలి ఫస్ట్. చాలా ఈజీగా అర్థమయ్యే రీతిలో బైబిల్ దేవుడు రాయించి ఇచ్చాడు. అంత్యదినం అంటే ఎప్పుడో అనుకుంటున్నావు, ఇప్పుడే. ఆల్రెడీ యేసు ప్రభు పుట్టినప్పుడే అంత్యదినాలు మొదలైనవి. అర్థమైందా అండి? తీర్పు ఎప్పుడు జరుగుతుందట? ఆల్రెడీ ఇప్పుడు తీర్పు జరుగుతుందని 12వ అధ్యాయంలో 31వ వచనంలో చెబితే ఎప్పుడో జరుగుద్ది, ఇప్పుడు కాదుగా. న్యాయాధిపతి వాకిట్ నిల్చున్నాడని చెప్తున్నా, ఎప్పుడో వస్తాడు, ఇప్పుడు కాదుగా. దేవుని ఇంటి వద్ద తీర్పు మొదలైంది నాయన అని చెప్తుంటే ఎప్పుడో తీర్పు జరిగింది, ఇప్పుడు కాదుగా. ఏమండి? విత్తువాడు వెనకనే కోయివాడు ఎత్తండి చెబుతుంటే ఎత్తినం అది ఎప్పుడుకో ఫలించింది అని చూస్తాడు. ఇప్పుడే నువ్వు వినకపోతే ఇప్పుడే తీర్పులోనికి వెళ్ళిపోతున్నావు నువ్వు. అండి ఇప్పుడే తీర్పులోనికి వెళ్ళిపోతున్నావు. భయం లేదు అసలు మనకి. తీర్పులో పోయినా పర్వాలేదు, నరకంలో పోయినా పర్వాలేదు. ఎందుకంటే ఎంజాయ్ చేయొచ్చు, అక్కడ చల్లగా ఉంటది కదండి. నరకం అంటే అదే, అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదని చెప్తుంటే అంత భయంకరమైన స్థలానికి దూతలట భయపడి వణుకుతున్నాయంట. మమ్మల్ని అక్కడికి పంపించొద్దు యేసు, మమ్మల్ని అక్కడికి పంపించొద్దు అనగానే బతిమలాడుతుంటే గద్దించి అక్కడ పందులకి పంపించాడు. మీరు చదివారుగా, సేనా దెయ్యం పట్టినండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాసి ఉంటుంది, మీరు చదివితే. పందులకి పంపించాడండి, మమ్మల్ని అక్కడ పంపించొద్దు. ఎక్కడికి? నరకంలోకి నెట్టొద్దని దెయ్యాలు భయపడతంటే మనుషులకి ఏమన్నా భయం ఉందండి అసలు? తీర్పు ఇప్పుడే జరుగుతుందని చెబుతున్నా భయం ఉందా అసలు? చర్చికి రమ్మంటే వస్తున్నారు వీళ్ళు, దేవునికి ఇయ్యమంటే ఎత్తున్నారు వీళ్ళు. మరి తీర్పులోనికి వెళ్ళేది ఎవరు? మీరే, మనమే. ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పుడు పాలంచ నుండి వచ్చి విత్తనాలు పడ్డాయా లేదా? పడ్డాయి. కోత కోసేవాడు కూడా ఇక్కడే ఉన్నాడా లేడా? ఉన్నాడు. కోత కోసేవాడు ఇక్కడే ఉన్నాడు, తీర్పు తీర్చేవాడు కూడా. జాగ్రత్త. మరి జాగ్రత్త లేదండి మనకి, ఉండాలా లేదా? చాలా తక్కువ, అసలు మనకు భయమే లేదు. ఎందుకనంటే నా ప్రాణమా ఫుల్లుగా ఉంది. ఎంజాయ్ జీవితం మంది అసలే. రేపొద్దునే పంట కోసేస్తాం, తీసుకొచ్చేస్తాం, తింటాం, హాయిగా ఫ్యాన్ వేసుకుంటాం, నిద్రపోతాం. దేవుడు లేడు, దయ్యం లేదు. నా అంత వీరుడు లెగితే నేను చంపుతా అంటాడు. లేగనే లేగడు, అక్కడే ఉంటాడు. నేను లెగిత్తా మనిషిని కాదు అంటాడు. వీడింతే. అట్టనే మేము క్రైస్తవులం అంటారు. ప్రార్థన లేదు, వాక్యం చదవటం లేదు, చర్చికి రావటం లేదు. అంతే కదండి. నేను లెగిత్త మనిషిని కాదన్నాడు ఎట్టో, నేను క్రైస్తవుని అంటాడు. తర్వాత బైబిల్ పట్టుకోడు, ప్రార్థన చేయడు, చర్చికి రాడు. ఇది క్రైస్తవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మనము ఎవరి దగ్గర ఉన్నాము, ఎవరు ఎదుటున్నామో కూడా చూసుకోండి. ఎవరు మన గురించి సాక్ష్యం చెబుతున్నాయో కూడా చూడండి. మన జీవితము ప్రతిరోజు చూస్తున్న గోడలు, పైన దూలాలు, డిస్కషన్ జరుగుతున్నాయి రోజు. ఒక రోజు కాదు, ఒక పూట కాదు. ఆడెవడో సీక్రెట్ గా మాట్లాడుకున్నామని లోనకు పోయి మాట్లాడుకుంటున్నారంట ఇద్దరు కలిసి. ఏమంటే పిచ్చోడు కాకపోతే బయట మాట్లాడాల్సింది. అసలు నువ్వు ఎక్కడా సీక్రెట్ లేదు నీకు, అసలు ఛాన్సే లేదు నీకు ఇక్కడ.
ఉందండి అసలు భూమి మీద మాట్లాడుతూ భూమి ఎంత ఆకాశం కింద నువ్వు ఉన్నావు అన్న సంగతి నీకు తెలియదా? ఏది గోడ లోపలికి పోయి తలుపేసుకుని సీక్రెట్ మాట్లాడతావు. లోపల గోడలు ఎవరి పైన ఉన్న పైకప్పు ఎవరిది? దేవుడిదే. మరి నీ గురించి సాక్ష్యం చెప్పవా దేవుడికి? నువ్వేం మాట్లాడినావు, ఎన్ని బూతులు మాట్లాడినావు, ఎవరి మీద అసూయపడ్డావో, ఎవరిని ద్వేషించావో, ఎవరిని తిట్టావో మాట్లాడుకుంటాయా లేదా? ఏమనుకుంటున్నారు ఏంటో. అందుకే రహస్యమైనది ఏది కూడా బయలుపరచబడకపోదు. లూకా సువార్త 12:3. మన పిచ్చి జనం ఏంటంటే తలుపులు వేసుకుంటారు, ఎవరికి కనపడకూడదని సీక్రెట్ అనుకుంటారు. పైన దేవుడికి ఎందుకు కనపడదండి? 2వ వచనం నుండి చదవండి లూకా సువార్త. మరుగైనది అసలు నువ్వు మరుగు చేద్దాం అనుకున్నావు అనుకో, అది మరుగు లేకుండా సీక్రెట్ అనుకుంటున్నావు నువ్వు. సీసీ కెమెరాలు కాదు, పెద్ద పెద్ద కెమెరాలు పెట్టుకొని దేవుడు చూస్తాడు తీర్పులోనికి నేను నెట్టేయడానికి. అవునండి, అది కూడా ఒకటి ఉంది కదా, బిగ్ బాస్ అట అన్ని కెమెరా 72 కెమెరాలు అంటున్నారు వాళ్ళు. ఏమండి? అందుకే అంటున్నాడు మరుగైనది ఏదియో బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియో తెలియబడకపోదు. నాకు తెలియకుండా మీరేం చేయలేరురా బిడ్డ. మీరేమైనా చేద్దాం అనుకుంటున్నారేమో అండి? మొగుడు పిల్లలు ఏమన్నా వేసేద్దాం అనుకుంటున్నారా? ఆయన కనపడుతున్నారు మీరు. ఈయన వేసేద్దాం, వాడిని వేసేద్దాం, లేకపోతే వాడిని అట్ట చేద్దాం ఇట చేద్దాం అనుకుంటే ప్లాన్ చేస్తున్నారా? ప్లాన్ మొత్తం కనపడుతుంది ఆయనకి. అందుకే ఏమంటాడు 3వ వచనం, అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొని నన్ను ఆయన వెలుగులో వినపడుతుందంట. మీరు చీకట్లో తలిపేసుకొని మాట్లాడేది ఎక్కడ వినపడుతుంది? ఎక్కడ కెమెరాలు పెట్టాడు, ఎక్కడ మైకులు పెట్టాడు? మీకు ఏమైనా అర్థమైందండి? దేవుడి మైకులు ఎక్కడ ఉన్నాయంట? మీ ఇంట్లో ఉన్నాయి, నీకు తెలియదు. అదేమంటున్నాడు చక్కగా చదవండి. మీరు అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకొనినవి వెలుగులో వినపడును. అబ్బో గదుల్లో చెవులో గదిలోకి వెళ్ళి తలుపేసుకొని చెవుల్లో చెప్పుకుంటున్నారు. ఆ దిగ్గు పైకెక్కి పైన సాటెత్తున్నాయంట. ఏమన్నా భయం ఉందండి అసలు ఎవరికి? క్రైస్తవులకి తీర్పు జరుగుతుంది, తీర్పులో ఉన్నామండి మనం. ఒకవేళ చచ్చిపోతే ఎక్కడ పోతారు? రిమైండ్ ఖైదీ అంటారు, అంతేనండి? ఏమంటారండి? ఆయన అండమాన్ అంటండి. కానీ మీకు ఒక విషయం తెలియాలా, ఏమంటే ఉరి శిక్ష చేసే ఖైదీకి జైలు ఇస్తారు ముందు, వెంటనే తీసపోయి ఊరేయండి అనే. ఏమండి కాదండి, జడ్జి గారు ఏమంటారంటే ఇతనికి ఉరి శిక్ష అని పెన్ను ఇరిచేస్తాడట. అవునా? అర్థమైందా? ఈయన్ని అమ్మంటే దేశపోయి ఏం చేస్తారు? జైల్లో పెడతారు. పెట్టిన అమ్మంటే ఊరేగిరగా కొంత టైం తీసుకుంటారు. ఆ టైంలో తీసుకున్న తర్వాత పలానా రోజు ఉదయము తెల్లవారుజామున 4 గంటలకు 3 గంటలకు ఇడికురేస్తారు. చచ్చిపోయిన వాళ్ళంతా ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఈ జైల్లో ఉన్నవాడు, చావడానికి సిద్ధంగా ఉన్నవాడు, ఊరి వేయడానికి సిద్ధంగా ఉన్నవాడు ఎక్కడున్నాడో జైల్లో, అలాగనే పాతాళంలో ఉన్నారు వీళ్ళు. నరకంలో పడక ముందు ఎక్కడున్నారు వీళ్ళు? వేదనకరమైన స్థలంలో ఉన్నారు వీళ్ళంతా. ఆ తర్వాత మీద ఒక సామెత ఉంది, పెనం మీద నుండి అమ్మయ్య, ఇది క్లియర్. అసలే పెనంలో ఎగుతున్నారు. అక్కడ ధనవంతుడు ఎక్కడ ఎగుతున్నాడు? ఎక్కడ ఎగుతున్నాడు అండి? పెనం మీద ఉన్నాడు. వాని దేశం పోయి మళ్ళీ ఎక్కడ ఇయ్యాలా? అంతేగాని నరకం అంటే పోయే. ఏమన్నా భయం కనపడుతున్నా, వినపడుతున్నా, దేవుని మాటలు గద్దిస్తున్నా, హెచ్చరిస్తున్నా, స్వామరిపోతుల్లాగా దేవునికి ఇష్టం లేని వారిగా దూరంగా బ్రతికితే ఖచ్చితంగా ఆల్రెడీ నువ్వు ఇప్పుడే తీర్పులో ఉన్నావు. చచ్చిపోతే నేను అక్కడికే. కోత కోయబడుతుంది, విత్తువాడు విత్తబడుతుంది, ఇద్దరు ఒకసారే జరుగుతుంది. మీకేమన్నా డౌట్ ఉంటే ఒకసారి బైబిల్ చదవండి, క్షుణ్ణంగా అర్థమైద్ది. చాలా స్పష్టంగా రాశాడు దేవుడు.
ఎక్కడ తప్పిపోవటానికి లేదు. ఒకవేళ తప్పించుకుందామని సీక్రెట్ కింద చెప్పాను కదా, లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుని చెవులు కుసకుసకుసలు మాట్లాడిన అక్కడ పెద్ద సౌండ్తో వినపడి డీజేలో వినపడ్డట్టు వినపడుతున్నాయంట ఆయనకి. డీజేలో వినపడ్డట్టు వినపడితే మరి నువ్వు ఏడ దాక్కుంటావు, ఏడుంటావు? తప్పించుకుంటావా? పాస్టర్లో తప్పించుకుంటారా పని? పాస్టర్లో వండి అని. అందుకని మనము భయముతోనూ వణుకుతోనూ భయభక్తులు కలిగి దేవుని ఎదుట ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఉండాలా లేదా? ఉందామా లేదా? ఉండాలి. ఆయనే ఇక్కడ ఉన్నాడు. భయం మనం ఎవరికి భయపడాలి? ఆయనకి. ఆయన పరిశుద్ధ స్థలమును విడిచి ఎక్కడికి వచ్చాడట? వచ్చేసాడు మన దగ్గరికి వచ్చేసాడు. తీర్పు జరుగుతుంది. భయం 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 భయం. క్రైస్తవుడిగా దేవునికి భయపడి యథార్థంగా, న్యాయంగా, నమ్మకంగా ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ఆయన సన్నిధిలో మోకరిస్తూ ఆయనకి ఇవ్వటంలో ముందుంటూ ఆయన కనపరచటంలో వెనకడుగు వెయ్యకుండా ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, రైట్. అందరికి వందనాలు. కార్తీక్, అది బంద్ చేస్తావా?